యోహాను సువార్త ఆరాధన కొరకు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నేను కృపను గూర్చి చాలా సంగతులు చెప్పాను. కృప తండ్రి అయిన దేవుడి నుంచి, కృపకు మూలం పరిశుద్ధాత్మ దేవుడని, క్రీస్తు సంపూర్ణుడని సత్య సంపూర్ణుడని, ఆయన వలనే సువార్త, ఆయన వలనే సమస్తం కలిగినాయని చాలా విషయాలు కృపను గురించి మాట్లాడుకున్నాం. ఆ కృపే మనని ఐశ్వర్యవంతులుగా మార్చింది అనే అనేకమైన సంగతులు నేను గత శుక్రవారం గంటన్నర సేపు దరిదాపుగా చెప్పాను. ఈరోజు ఆరాధన వర్తమానంలో కూడా అదే కృపను గూర్చి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. చాలా క్లుప్తంగానే చెప్తాను, వినండి. అందరికీ కృపను గూర్చి తెలుసు, కృపను గూర్చి పాడతాము, కృపను గూర్చి మాట్లాడతాము, కృపను గురించి దేవుని కృప వల్లనే ఇదంతా అని ఒక నోటి మాట వాడతాం. కానీ కృప మన జీవితంలో చేసిన మేలేంటో, కృప వలన మనం ఏమి ఆశీర్వాదాలను పొందుకుంటున్నామో ఎవరికి తెలీదు. సంఘం ప్రత్యేకంగా కృపను గూర్చి అనేకమైన సంగతులు తెలుసుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. ఇక్కడ 14వ వచనంలో ఆయన ఇలా అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇది నా ప్రభు, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి రాయబడి ఉంది. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు, ఆయన శరీరధారి అయ్యాడు అనే మాట. సో కృప ఎవరు అనే మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ కృప శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్న దేవుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్న దేవుడు. ఆయన వాక్య రూపంలో మన మధ్య ఉన్నాడు. 32,000 సంవత్సరాల క్రితం శరీరంలో ఉన్న ఆయన ఇప్పుడు వాక్య రూపంలో ఉన్నాడు. ఇది మనం గమనించాలా. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవునితో నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం గమనిస్తే దేవుణ్ణి మనం రెస్పెక్ట్ చేస్తాం. చాలామంది దేవుని వాక్యాన్ని విలువగా ఎంచరు. దేవుని వాక్యాన్ని ఎవరు విలువగా ఎంచరో, దేవుని వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోలేరో, దేవుని వాక్యాల్లో ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేరు, మనసు పెట్టలేరో, వాళ్ళు యేసుక్రీస్తుని తెలుసుకోలేరు. ఎన్ని సంవత్సరాలైనా, దశాబ్దాల తరబడి వచ్చేట కూర్చున్నా మీరు వాక్యం మీద మనసు లేని వారైతే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోలేరు. ఎందుకు అనంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. సో ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి ఇక్కడ ముందుకు రా పాప, అమ్మ రిటారా, ముందుకు రా తల్లి, ఇక్కడ చాలా స్థలం ఉందిరా, ఇక్కడ రా. వెనకాల కూర్చోకండి. వెనకాల ఎవరున్నారు? అన్న ఉన్నారా? వెనకాల ఎవరుంటే వాళ్ళు ముందుకు పంపించండి. రైట్. దయచేసి గమనించండి, ఈ వాక్యమై ఉన్న దేవుడు మనకు ఎంత ప్రామాణికమో. వాక్యమైన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో నేను క్లుప్తంగా కొన్ని సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, దాని కిందకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. రైట్. ఇప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగింది, వాక్యమై ఉన్న దేవుని వలన సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి. సో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనే మాటకు మనం చక్కగా అర్థం చేసుకుంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, అన్నీ ప్రభువు వల్లనే కలిగినాయి, ఆయన వాక్కు చేత కలిగినాయి, ఆయన మాట వల్ల కలిగాయి. ఆయన వాక్కు చేత సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఆయన తన కృపా సత్యాలను కూడా మన కొరకు అనుగ్రహించాడు. యూదులకు ధర్మశాస్త్రం ఉంది, కానీ మనకైతే కృపా సత్యాలు వాక్య రూపంలో మన మధ్యకు వచ్చి కూర్చున్నాయి. అందువల్ల వాక్యానికి మనం విలువ ఇవ్వాల. కృప మన జీవితాల్లో చేసిన మేలేంటి,
కృప వల్ల మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని ఆలోచన చేస్తే చాలా సంగతులు ఉన్నాయి. కనుక మనం ఒక నీతిని నేర్చుకున్నామంటే, ఒక సత్యాన్ని గ్రహిస్తున్నామనంటే, మనం పాపక్షమాపణ పొందామంటే, మనం రక్షించబడ్డామనంటే, ఎన్ని కృప ద్వారా ఎన్ని ఇచ్చాడు అనంటే లెక్కలేనన్ని ఇచ్చాడు దేవుడు. కృప లేకుండా అసలు మనం ఒక్క అడుగు కూడా భూమి మీద వేయలేము. కృప వల్లనే మన మనుగడ, కృప వల్లనే మన ఉనికి, కృప వల్లనే మన జీవం, కృప వల్లనే సమస్తం. కృప లేకుండా ఏది మన జీవితంలో మనం పొందుకోలేము. అందువల్ల ఈ కృపంతా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే యేసుక్రీస్తు వలన కలిగింది అని అంటాడు ఆయన. వాక్యం చెప్తున్న సత్యం ఏంటనంటే, మనం పొందుకున్న సమస్తం ఎక్కడి నుండి వచ్చింది అనంటే యేసుక్రీస్తు వలన అనే మాటని మనం గమనించాల. యేసుక్రీస్తు లేకపోతే సంగతి ఏంటి? ధర్మశాస్త్రం మాత్రమే ఉండేది, అది కూడా యూదులకే. అన్యజనులమైన మనకి ఏం దొరికే చెప్పండి, ఆలోచించండి. అన్యజనులమైన మనకు ఈ కృప, ఈ సత్యం మనకు యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాతనే కృపని మనం చూడగలిగాం, సత్యాన్ని చూడగలిగాం, ఆ నీతిని మనం చూడగలిగాం. వాస్తవంగా మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం ఎవరి కొరకు? అన్యుల కొరకు. యూదుల కొరకు. వాళ్ళకి అది యూదుల కొరకు, మన కొరకు కాదు. అది మన కొరకు కానే కాదు. మనం అన్యులం, యూదేతరులం, మనం అన్యులం. కనుక మనకున్నది ఏంటి అని అంటే ఏమీ లేదు, మనకేమీ లేదు. మనం జీరో స్థానంలో ఉన్నాం. మనకు దైవికమైనటువంటి ఏది, మనకు దైవత్వం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. నిజ దైవత్వం, సర్వసత్యం మనకేది తెలీదు. యేసుక్రీస్తు ఎప్పుడు శరీరధారిగా వచ్చాడో, ఆయన వాక్యం శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చాడో, ఆయన వస్తూనే ఆ కృపని సత్యాన్ని పట్టుకొని వచ్చి ఆ కృపా సత్యాలను మనకు తెలియజేయడం ద్వారా ఈ రోజున మనం అనేకమైన మేళ్ళు పొందడానికి కారణమైంది. ఆ కృప ద్వారా, ఆ సత్యం ద్వారానే మనం రక్షించబడడానికి కారణమైంది. ఆ రక్షణే కానీ ఈరోజు లేకపోయి ఉంటే మనకు దేవుడు ఎవరో తెలిసిండేవారు కాదు. వాళ్ళకు ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకు దేవుడు తెలుసు. కానీ మనకు ఏ ధర్మశాస్త్రం లేదు, ఏ రాత లేదు, రాతపూర్వకమైన ఏది మనకు లేదు. ఉనికి మాత్రం ఉంది, దేవుని ఉనికి సృష్టిలో ఉంది. కానీ సృష్టిని చూడగలిగే కన్ను మనకు లేదు, ఆలోచన మనకు లేదు. మనం అప్పటికే అపవాది చేతిలో మనం బందీలమయ్యాం. అప్పటికే లోకం అపవాది చేతిలో బందీలై అంధకారంలో ఉండిపోయారు. సత్యమేదో గ్రహించలేని స్థితిలో, యథార్థత ఏందో గ్రహించలేని స్థితిలో, దేవుడెవరో గ్రహించలేని స్థితిలో లోకం నిండిపోయింది. అలాంటి లోకంలో అలాంటి లోకాన్ని దేవుడంటే ఎవరో తెలియచేయడానికి ఆయన శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చి ఆయన కృపని సత్యాన్ని మనకు బయలుపరిచాడు. ఈ మాట మనకు గుర్తుంటే నువ్వు నిజంగా దేవుణ్ణి ఎంత ఆరాధించవచ్చో, దేవుణ్ణి తెలుసుకునే ఆలోచన విధానాన్ని కృప మనకు అనుగ్రహించింది. దేవుడంటే ఎవరో తెలుసుకునేటువంటి ఒక అవకాశాన్ని కృప మనకు అనుగ్రహించింది, దానంగా ఇచ్చిపోయాడు ఆయన. కనుక దాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా. పేతురు గారు తన మొదటి పత్రికలో ఇలా రాశాడు. పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మీరు చూడండి. 5వ అధ్యాయం 12వ వచనంలో, మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేమముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడగు నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను, దీన్ని వీరిని పంపుచున్నాను అన్నాడు. ఆయన రాసిన ఉత్తరంలో సిల్వాను ద్వారా పంపిన ఉత్తరంలో ఏమి రాశాడంటే, ఇదియే దేవుని సత్యమైన కృప అనే సాక్ష్యాన్ని పంపాడు. మనకు ఎలా తెలిసింది? ఇది సత్యమైన కృప అనే సర్వసత్యం దేవుడు
శరీరధారిగా వచ్చిన తర్వాతనే ఏది సత్యమో, ఏది కృపో, ఏది నిజమైన దైవత్వమో అర్థమయ్యేట్టుగా బోధించాడు. అది పేతురు 5 దేశాలలో చెదరి ఉన్నటువంటి విశ్వాసులందరికీ రాసిన ఉత్తరం ఇది. ఆ ఉత్తరంలో ఖచ్చితంగా రాశాడు, ఇదియే దేవుని సత్యమైన కృప, ఇదియే దేవుని సత్యమైన కృప అని రాసి పంపించాడు. దాన్ని గ్రహించడం మనకు కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. ఈ సత్య కృపను చదువునా, నిలకడగా ఉండుడి. ఈ సత్య కృప యందు నిలకడగా ఉండుడి అంటాడు. సత్య కృప, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చినవాడు కృపని సత్యానాన్ని మనకు బయలుపరిచాడు. ఆ కృపా సత్యాలలో నిలకడగా ఉండవలసిన బాధ్యత మనది. కనుక దేవుడు మనకు కృపను సత్యాన్ని ఇచ్చి దానిలో నిలకడగా ఉండండి అని దేవుడు ఒక చక్కటి అనుభవాన్ని ఆయన మనకు రాసి ఉంచాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు కొరింథీయులకు రాస్తూ ఇంకొక మాట, ఇప్పుడు కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు ఒక మాట రాశాడు. మీరు చూడండి, 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఒక్క మాట ఇప్పుడు మన దేవుడు ఏం తీసుకొచ్చాడంట? కృపను సత్యాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. ఇప్పుడు ఆయన గురించి రాస్తున్నప్పుడు ఏమన్నాడు? పౌలు కొరింథీకి రాస్తున్నప్పుడు ఏమన్నాడు? అయినను నేనేమై ఉన్నాను ఆయన ఉచితమైన కృప అన్నాడు. నేనేమై ఉన్నాను అది ఆయన కృప వల్లనే అయ్యున్నాను అన్నాడు. ఒక మాట వినండి. పౌలు ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నవాడు. పౌలు ఎవరు? యూదుడు. మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నటువంటి వాడు. నేను యూదుడను అని చెప్పుకొని యూదుల పక్షంగా పోరాడి క్రైస్తవ సంఘాన్ని నాశనం చేసిన వాడు, క్రైస్తవ సంఘాన్ని హింసించిన వాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, ఆ ధర్మశాస్త్ర కాడిని పక్కన పెట్టి, ఇప్పుడు కృపని సత్యాన్ని భుజానికి ఎత్తుకొని ఆయన ఇప్పుడు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలం ఆయన కృప వల్లనే అయ్యున్నాను అన్నాడు. ప్రయాసపడేది నేను కాదు, ఆయన కృప ద్వారా నేను ఇదంతా ప్రయాసపడగలుగుతున్నాను అన్నాడు. నువ్వు చేసే ప్రతిదీ కూడా దేని ద్వారా నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే దేవుడు అనుగ్రహించిన కృప ద్వారా. దేవుని పరిచర్య ఇవాళ భూమి మీద ఇంత విస్తరించడానికి గల కారణం ఏంటి? ప్రపంచంలో ఇన్ని క్రైస్తవ సంఘాలు స్థాపించబడడానికి కారణం ఏంటి? అన్యజనాంగమైనటువంటి ప్రజలు, యూదులు తప్ప మిగతా అందరూ అన్యులే. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. యూదులు తప్ప భూమి మీద అందరూ అన్యజాతుల వారే, యాజ్ పర్ బైబిల్. ఆ అన్య జాతులలో ఉన్నటువంటి లోకమంతా ఇప్పుడు క్రైస్తవులుగా మారడానికి కారణమేంటి? కృప. ఆ కృప ప్రయాసపడింది. ఆ కృప ప్రసాదరావును మార్చింది. ఆ కృప ప్రయాసపడింది కమలను మార్చింది. ఆ కృప ప్రయాసపడింది ప్రేమను మార్చింది. నిన్ను నన్ను అందరినీ మార్చింది దేవుని కృప. ఆ కృపే కానీ మార్చకపోయి ఉంటే మనం ఇంకా ఇటు ధర్మశాస్త్రం లేకుండా, ఈ కృప లేకుండా కేవలం లోక సంబంధమైన అనుభవాల్లో మనం ఉండేవాళ్ళం. మనకు నీతి తెలిసేది కాదు, పాపం తెలిసేది కాదు, పరిశుద్ధత తెలిసేది కాదు, నరకం తెలిసేది కాదు, పరలోకం తెలిసేది కాదు. దేవుడే తెలియనప్పుడు ఇవన్నీ ఏం తెలుస్తాయి మనకి? దేవుడే తెలియనప్పుడు ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? సో దేవుడు వచ్చి ఇదిగో ఇది నరకం ఇలా ఉంటుంది, ఇదిగో పరలోకం ఇలా ఉంటుంది, ఇదిగో శిక్ష ఇలా ఉంటుంది, ఇదిగో పాపం ఇలా ఉంటుంది, ఇదిగో పరిశుద్ధత ఇలా ఉంటుంది, ఇదిగో నీతి ఇలా ఉంటుంది, సమస్తాన్ని చక్కగా నేర్పాడు. ఆ నేర్పు అన్యజాతికి అందకపోయి ఉంటే ఇవాళ మనం మనుషులంగా ఉండేవాళ్ళం కావు. ఎలా ఉండేవాళ్ళమో మనకు తెలీదు.
దేవుని కృపలో నుంచి నీతి అనేది, పాపం అనేది మనకు తెలియకపోతే ఎలా ఉండేది లోకం అంటే అలాగే ఉండేది. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, వాడు పాపం చేస్తున్నాడో వాడికి తెలియదు, వాడు పుణ్యం చేస్తున్నాడో వాడికి తెలియదు, వాడు పరిశుద్ధుడా తెలియదు, వాడు పాపియా తెలియదు, ఏది తెలిసి ఉండేది కాదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనగా ఎట్టిదో తెలియజేసింది. మోషే ధర్మశాస్త్రం వచ్చి ఏం చెప్పింది? పాపం అనగా ఎట్టిదో తెలియజేసింది, పాపం అంటే ఏంటో తెలియజేసింది. అప్పుడు భయపడ్డారు ప్రజలు, పాపం అంటే ఏంటో బయలుపరిచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పాపానికి విరుగుడ వచ్చింది. పాపంలో నుండి మనిషి పవిత్రుడు ఎలా అవ్వగలడు? పాపి నరకంలో నుండి జీవంలో పరలోక రాజ్యం ఎలా వెళ్ళగలడు? పాపి చీకట్లో నుండి వెలుగులోకి ఎలా రాగలడు? పాపి తన పాపంలో నుండి ఎలా పవిత్రుడై ఆ ఆత్మీయంగా తాను బ్రతకగలడో నేర్పింది దేవుని కృప. దేవుని కృపే కానీ లోకానికి రాకపోయి ఉంటే ఈ రోజున మనకి ఏమీ తెలిసి ఉండేది కాదు, జీరో స్థానంలో ఉండేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను నేను మీకు. చదువు రాకపోతే మనకి ఏం తెలిసేది? చదువుకున్న వాడికి చదువుకోని వాడికి తేడా ఏంటి? లేదా చదువుకున్న వాడికి చదువుకోని వాడికి తేడా కనబడట్లేదా? అంతే, ఇది కూడా అంతే. దేవుడు ఎన్ని శ్రేష్టమైన సంగతులు తన కృప ద్వారా వెల్లడి చేశాడో చెప్తే అసలు ఆశ్చర్యమేస్తుంది. అనేకమైన సంగతులు దేవుడు తన కృప ద్వారా మనకు వెల్లడి చేశాడు అనే మాట ఇక్కడ నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు చూడండి, నేను ఇక్కడ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన కృపగల మాటల కంట అందరూ ఆశ్చర్యపడ్డారంట. ఆయన కృపా సత్యాల్ని మోసుకొని వచ్చినవాడు కృప ద్వారా మాట్లాడుతుంటే ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడ్డారట. అది దయగల మాట అంట. అదేం మాట అంట? దయగల మాట. ఆయన దయగల మాటల కంటే అందరూ ఆశ్చర్యపడ్డారట. కృపా సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు మాట్లాడుతుంటే ఏమొచ్చింది అనంటే అందరూ ఆశ్చర్యపడగలిగినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎన్ని సంగతులు వాళ్ళకు బోధించాడో, ఆ దయగలిగిన మాటల్లో ఎన్నెన్ని సంగతులు బోధించాడో. మీరు మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు మీరు చూడండి. ఆయన కొండ మీద చేసిన ప్రసంగాన్ని మీరు ఆలోచించండి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎంత అద్భుతంగా లోకాన్ని ప్రభావితం చేసింది. మొత్తం లోకాన్ని ప్రభావితం చేసింది ఆ కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాలు. ఆయన మాట్లాడుతూనే కూర్చున్నాడు. ఆకలి దప్పులు మర్చిపోయారు ప్రజలు. 3 రోజులైందంట, ఆకలి దప్పులు మర్చిపోయారంట. ఆకలి కూడా లేదంట. వాళ్ళ మీద జాలిపడి ఆ రోజున రొట్టెలు చేప ముక్కలు తీసుకొని అందరికీ పంచి వాళ్ళ ఆహారాన్ని పంచిపెట్టాడు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అందించిన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలా. అయితే ఒక మాట, అది నీ దాకా వచ్చిందా? జవాబు వచ్చింది అని జవాబు వస్తుంది. ఆ కృప నీ దాకా వచ్చిందా అని అడిగితే అందరం ఏం చెప్తాం? వచ్చింది అని చెప్తాం. నిజమే, అందరూ ఆ కృపను అనుభవించిన వాళ్ళే. ప్రతి వారు ఆ కృపలో ఇవాళ నిలిచి ఉన్నారే. మీరు పడే ప్రయాస అంతా ఎవరిని బట్టి? పౌలు ఏమన్నాడు? ప్రయాసపడినది నేను కాదు, ఆయన కృప అన్నాడు. సో ప్రయాసపడే ఆయన కృప ఇవాళ నువ్వు 4 ఏళ్ళు లోపల అన్నం తినడానికి పనికొచ్చింది. నువ్వు అనుకుంటావు నేను జ్ఞానవంతుని, నువ్వు అనుకుంటావు నేను గొప్పోడిని, నువ్వు అనుకుంటావు నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు వ్యాపారంలో ఎన్నో మెలకువలు తెలుసు, వ్యాపారంలో నేను ఆరితేరాను, నేను బోలెడంతా సంపాదించగలను అని అనుకుంటావు నువ్వు. అలాగైతే ఈ పాటికి నువ్వు ఇప్పటికి 10-15 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలా? నీకెంతవరకు ఇవ్వాలో, నిన్నెంతవరకు గొప్ప చేయాలో, నిన్నెంతవరకు దీవించాలో ఆ కృప నీ పక్షంగా ప్రయాసపడి
ఆయన నీ కొరకు చేస్తున్నాడు. నిన్ను ఆ మాత్రం తగు మాత్రమే ఆ జ్ఞానంలో ఉంచాడు. నిన్ను ఎందుకు అనిల్ అంబానీగా చేయలేదనుకుంటున్నారు? ఎందుకు మీరందరూ అనిల్ అంబానీలు కాలేకపోయారు చెప్పండి? ఒకవేళ మీరందరూ అనిల్ అంబానీలు అయితే ఏం కావాలా? ఏరా, మీరందరూ అనిల్ అంబానీలు అయితే ఏం కావాలా? మా జంపన్న బ్యాంకులో పనిచేసేవాడు ఏంటి వాడు? అంతే, అది జరిగి ఉండేది. అందుకని ఒక మాట, నిన్నెక్కడుంచాలో, ఎంతవరకు ఉంచాలో, ఏ స్థాయిలో నిన్ను గొప్ప చేయాలో, ఎంతవరకు నిన్ను తను దీవించాలో అంతవరకే దీవిస్తాడు. నీ స్థాయి ఆయనకు తెలుసు, నీ సామర్థ్యం ఆయనకు తెలుసు, నువ్వు ఏ స్థానంలో ఉంటే మంచిదో ఆయనకు తెలుసు. అంతవరకే ఆయన కృపను నీ కొరకు ఖర్చు పెడుతున్నాడు. దేవుడు తన కృపను నీకు తగినట్టుగా ఖర్చు పెట్టేటువంటి దేవుడు. భక్తి కూడా వెక్కసమవుద్దంట కదా. నీ భక్తి నీకు రాయబడింది కదా, భక్తి కూడా వెక్కసమవుద్దంట. ఎందుకు? ఎక్కువ అవుతంతే. తేనె పట్టును తొక్కేస్తామంట. బాగా రోజు తేనె సమృద్ధిగా దొరుకుతుంటే ఏం చేస్తాం చెప్పాలి? రోజు తేనె తాగమంటే ఎవరు తాగుతారు? ఒక్కసారా తప్ప అన్ని తాగుతారు అందరూ. రోజు తాగేది ఏంటి అని అంటే సారా. బ్రాందీకి అలవాటు పడ్డవారు, విస్కీకి అలవాటు పడ్డవాళ్ళు రోజు తాగమంటే రోజు తాగుతారు. వాళ్ళకు వెక్కసం కాదు. కానీ తేనైనా వెక్కసం అవుద్ది, భక్తి అయినా వెక్కసం అవుద్ది, ఇంకేదైనా వెక్కసం అవుద్ది. కానీ తాగుబోతోడికి ఆ తాగడం అనేది మాత్రం వెక్కసం కాదు. అందువల్ల వాడి జీవితం అంతా సర్వనాశనం అయిపోద్ది. తాగుబోతు వాడి జీవితం ద్వారా తన భార్య, తన పిల్లలు అతలాకుతలం అయిపోతారు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. తాగడం ఎంత చెడ్డ సంస్కృతో, చెడ్డ అలవాటో చెప్పలేను. అందుకని ఎవరైనా తాగుడు అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అదెన్నడూ మీకు వెక్కసం కానియదు. అది రోజుకు పెంచుద్ది మిమ్మల్ని. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే మీకు ఇవ్వగలడు. పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 1వ అధ్యాయంలో మరొక మాట రాశాడు. మీరు చూడండి, కృప ద్వారా దేవుడు మనకిచ్చే అనుభవాలను చూపిస్తాడు ఆయన. 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. క్రీస్తు యేసు నుండి మనకు అనుగ్రహించబడిన కృప భక్తులు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి దోహదమైంది. సంఘాన్ని గూర్చి, సంఘాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించవలసి వస్తే, ఒకవేళ వినండి, నా మాట వినండి. ఒకవేళ ఈ మాట చెప్తాను, మనసులో పెట్టండి. ఒకవేళ సంఘమును బట్టి సంఘ నాయకుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి వస్తే దేన్ని బట్టి చెల్లించాలా? బాగా కానుకలేస్తున్నారు, వేల రూపాయలు కానుక పెట్టెలో కానుకేసిపోతున్నారు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలా? అంతేనా? ఏనైనా మెతుషల, నిన్ను బట్టి నేను కృతజ్ఞత చెల్లించాలంటే నువ్వు వేసే కానుకను బట్టా, లేదా నువ్వు చేసే భక్తిని బట్టా, నువ్వు రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టా, నువ్వు రెగ్యులర్గా దేవునికి ఆరాధన చేస్తున్న దానికి బట్టా, భయభక్తులు సంఘంలో నిలుపుతూ మాదిరిగా ఉండడాన్ని బట్టా, దేన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లించాలి? వీటన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లించవచ్చు సేవకుడు. కానీ అవేవి మనలో కనబడకపోయినా సంఘం విషయంలో ఏం కనబడుద్ది అనంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన కృప. యేసుక్రీస్తు ద్వారా
అనుగ్రహించబడిన కృప మీలో కనబడుతుంది. ఆ కృప మీరు ప్రార్థన చేయకపోయినా కృప కనబడుతుంది, మీరు కానుక ఇవ్వకపోయినా కృప కనబడుతుంది, మీరు భక్తిగా ఉండకపోయినా కృప కనబడుతుంది, మీరు ఆరాధన చేయకపోయినా కృప మీలో కనబడుతుంది, మీరు ఏమీ చేయకపోయినా కృప మీకు కనబడుతుంది. ఏ రూపంలో కనబడుతుంది అని అంటే ఆ కృప మిమ్మల్ని క్షమిస్తుంది, శిక్షించడంలా. ఆ కృప మిమ్మల్ని క్షమిస్తుంది. ఆ కృప మీరు పశ్చాత్తాపడడానికి దోహదం చేస్తూ ఉంది. ఆ కృప మీలో లోతుగా నెమ్మదిగా మార్పు తీసుకొస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏ అనుభవాలు లేవు మీలో, అయినా సరే ఆ కృప మీలో కనబడుతుంది. ఆ కృప కానీ లేకపోతే మీరు చేసే పనులకు శిక్ష రావాలి. అననీయ సప్పిరాలు ఏం చేశారు? కొంచెమేగా దాచుకున్నారు. దాచుకుంది అంతా ఇచ్చి కొంచెం దాచుకున్నారు. కొంచెం దాచుకున్నందుకే అంత శిక్ష వాళ్ళ మీదకి వస్తే మరి పూర్తిగా దాచుకుంటున్న మీ కొరకు ఎంత శిక్ష రావాలి? పూర్తిగా దాచుకునే మీలాంటి వారి కొరకు ఎంత శిక్ష రావాలి? కానీ శిక్షిస్తున్నాడా? శిక్షించడంలో అంటే ఏం జరుగుతుంది? కృప అడ్డం పడుతుంది. శిక్షకు బదులు కృప అడ్డం పడి ఈ రోజున మనల్ని ఇవాళ ఒక సేవకుడు కృతజ్ఞత చెల్లించడానికి, అయ్యా వాళ్ళు బలహీనులైనా భక్తిహీనులైనా దేవునికి ఇవ్వడం చేతగాని వారైనా, ఆరాధన చేయలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, ఇంకోటైనా ఏదీ లేకపోయినా నీ కృపని వాళ్ళలో ఉంచినందుకు నీకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పడానికి కారణమైంది. మీ సేవకుడు మీ నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతి ఎప్పుడు చెల్లిస్తున్నాడు అనంటే దేవుని కృప మీలో విస్తరిస్తుంది గనుక. మీరు భక్తిహీనులైనా సరే కృప మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటుంది ఈ రోజున. మీరు బలహీనులైనా సరే కృప మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటుంది ఈ రోజున. అందును బట్టి సేవకుడు మిమ్మల్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. పౌలు గారు అన్నమాట అదే. మనం అనుకుంటాం నేను దేవుని కానుక బట్టి దేవుడన్ను, ఇట్లా కాదు, ఇది కాదు. దేవుని మహోన్నతమైన కృప ప్రతి క్షణం మిమ్మల్ని ఆవరించుంటుంది కనుక ఆ కృపను బట్టి మీరు నిలిచి దేవుని మందిరానికి రాగలుగుతున్నారు, ప్రార్థించుకోగలుగుతున్నారు, ఆయన సన్నిధిని వెతకగలుగుతున్నారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మొట్టమొదట ఒక సేవకుడు సంఘాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించవలసి వస్తే దేన్ని బట్టి అనంటే దేవుని కృప మీ యందు ఉంచడాన్ని బట్టే. దేవుని కృప మీ యందు ఉంచడాన్ని బట్టే. ఎంత అద్భుతమైన జీవిత అనుభవం. రోమీలకు రాస్తూ ఒక మాట రాశాడు, మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కదా ఇప్పుడు ఆ వచనానికి ఈ వచనానికి లింక్ ఉందా? ఆ రెండు వచనాలకు సంబంధం ఉందా? శిక్షకు బదులుగా విమోచించబడడానికి, నీతిమంతులు అవ్వడానికి కూడా మళ్ళీ కృపే కారణమైంది. మనం శిక్షించబడాలి వాస్తవంగా, కానీ దేవుడు మనల్ని శిక్షించట్లా. విమోచన అనుగ్రహిస్తున్నాడు, నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. దేని ద్వారా? కృప ద్వారా. ఆయనే గాని కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదికి రాకపోయి ఉంటే ఇవాళ నీకు రక్షణ లేదు, నీకు విమోచన లేదు, నీకు మారు మనసు లేదు, నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఉండే వ్యక్తివే కాదు. నరకం అంటే ఏంటో నీకు తెలిసేది కాదు, పాపం అంటే ఏంటో నీకు తెలిసేది కాదు. నిత్య జీవం నీకు అర్థమవుతుంది. ఈ రోజున పరలోక రాజ్యం అర్థమవుతుంది, దేవదూతలు అర్థం అవుతున్నారు, వారి పరిచర్య నీకు అర్థమవుతుంది. దేవుని కార్యాలన్నీ ఎలా ఉంటాయో అద్భుతంగా దేవుడు మనకు ఒక్కోటి వివరిస్తూ వచ్చాడు. కృప అనేది దేవుడు ముందుగా మనకి ఇవ్వకపోయి ఉంటే మనకి ఏది అర్థమై ఉండేది కాదు అని నేను మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవాళ అలాంటి శ్రేష్టమైన కృపను కాలదన్నుకుంటే నష్టం ఎవరికి? ఆ కృపను కూడా తృణీకరించే వాళ్ళు ఉన్నారు, ఆ కృపను కాలుతో తన్నే వాళ్ళు ఉన్నారు, ఆ కృప నాకు అక్కర్లేదనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గతి అధోగతి. అలాంటి వాళ్ళ గతి అధోగతి అంతే. వాళ్ళ అంతం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేం. కృపను కాలుతో తన్నుకొని వెళ్ళిపోయే వాళ్ళ అంతం ఎంత భయంకరంగా ఉంటుందో దయచేసి
ప్రేమతో చెప్తున్నాను, కృపను ఎవరు తృణీకరించవద్దు అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మనకు ఆ కృపను ఇవ్వడం కొరకు ఆయన చేసిన 2 పనులు నేను రెండు మాటల్లో చెప్పి నేను ముగిస్తాను ఈ ఆరాధన వర్తమానం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా అంటాడు. ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా అని మనలను ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. మనలను ధనవంతులుగా మార్చడం కోసం ఆయన దరిద్రుడయ్యాడు అనే మాట నేను ఇక్కడ ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగింది. ఆయన ఏమిచ్చాడు? కృపా మహదైశ్వర్యం. ఆయన దరిద్రుడై, అమ్మా వినండి, ఆయన దరిద్రుడై ఆయన కృపా మహదైశ్వర్యాన్ని ఆయన మనకిచ్చాడు. నేను మొన్న శుక్రవారం నాడు దీన్ని కొంచెం వివరంగా చెప్పాను మన వాళ్ళకి. లోక భోగాలు, లోక సంబంధమైన ఐశ్వర్యం అంతా ఓ పక్కనుంది, దేవుడు కృపా మహదైశ్వర్యాన్ని మరో పక్కన పెట్టాడు. ఆయన దరిద్రుడై ఇచ్చిన మహదైశ్వర్యం ఇది. ఆయన ధనవంతుడై ఆయన దరిద్రుడుగా మారి ఆ ధనాన్ని మనకిచ్చి ఆ కృపా మహదైశ్వర్యాన్ని ఒక పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆలోచించండి, లోక సంబంధమైన ధనమంతా ఎడం చేతి పక్కనుంది, దేవుని కృపా మహదైశ్వర్యం కుడి చేతి పక్కనుంది. అమ్మ వినండి, నా మాట వినండి. ఎడం చేతి పక్కన లోక సంబంధమైన ధనమంతా ఉంది, భోగభాగ్యాలన్నీ ఉన్నాయి, అది కూడా దేవుని కృప వల్లనే దొరికింది. ఆయన దరిద్రుడై మనకిచ్చిందే ఇదంతా. అలాగే ఆయన దరిద్రుడై మనకేమిచ్చాడనంటే కృపా మహదైశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఇది కూడా మహదైశ్వర్యమే, ఇది కూడా ఐశ్వర్యమే. కానీ ఈ రోజున సగటు విశ్వాసి దేన్ని వెతుకుతున్నాడు? దేని మీద మనసు ఉంచుతున్నాడు? దేన్ని ఆలోచిస్తున్నాడు? ఎడమ చేతి వైపునున్న లోక సంబంధమైన ధనం, వెండి, బంగారం, లోకం, వస్తువాహనాలు సంబంధించిన వాటి మీద మనసు పెడుతున్నాడు. కానీ దేవుడు ఉచితంగా అనుగ్రహించిన మా కృప ద్వారా అనుగ్రహించిన మహదైశ్వర్యం మీద మనసు పెట్టడం లేదు మానవుడు. దేవుడు అనుగ్రహించిన మహదైశ్వర్యంలో కనీసం ఆలోచన కూడా చేయడం లేదు ఈరోజు మానవుడి సంగతి పక్కన పెడదాం. క్రైస్తవుడు, నువ్వు నేను దేని వైపు మనసు ఉంటుంది? 24 గంటలు 24 గంటలు మనకు దేని మీద మనసు ఉండేది? లోక సంబంధమైన ధనధాన్యాల మీద ఉంటుంది. కానీ దేవుడు అనుగ్రహించిన కృపా మహదైశ్వర్యం మీద మనసు ఉండడంలా. ఇది ఐశ్వర్యం, ఇది పరలోక రాజ్యం తీసుకెళ్లేది. ఈ ధనధాన్యం నేను మళ్ళీ చెప్తున్నాను, సమాధి దగ్గరికి వచ్చేది. సమాధి దగ్గర ఆగిపోద్ది. 100 కోట్ల రూపాయలు ఉండని, 1000 కోట్ల రూపాయలు ఉండని, 10,000 కోట్ల రూపాయలు నీకుండని, 1,00,000 కోట్లు నీకుండనివి, అవి నీ సమాధి దగ్గరికి మాత్రమే వస్తాయి. అక్కడికి దాటి ఒక్కడుగు కూడా ముందుకు వేయవు, నీ సమాధి దగ్గరికి మాత్రమే. ఆఖరి ధనం నిన్ను పెట్టెలో పెట్టడానికి మాత్రమే. ఆ తర్వాత నీకు దేనికి పనికిరావు అవి. కానీ మహదైశ్వర్యం నిత్య జీవం వరకు, యుగ యుగాల వరకు, నిరంతరం నిత్య జీవంలో నిన్ను చేర్చేంత వరకు ఈ మహదైశ్వర్యం నీకు పనికొస్తుంది. ఈ యుగ యుగాల వరకు పనికొచ్చే మహదైశ్వర్యాన్ని పక్కన పడేసి సమాధి వరకు వచ్చే ఈ డబ్బు కొరకు నువ్వు 24 గంటలు ఆలోచిస్తున్నావంటే నీ అంత పిచ్చోడు భూమి మీద ఎవరు లేరు. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని కృప మహదైశ్వర్యం మనకు అర్థం కావాలా. ఆయన పిచ్చోడై శరీరధారిగా వచ్చాడు ఆ భూమి మీదకి, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడా?
ఒక ప్రతి వ్యక్తిని ఇలా పట్టించుకొని, నా కృప నేను ఈ అమ్మాయికి ఖర్చు పెట్టాలా, నా కృప ఈ అమ్మాయికి ఖర్చు పెట్టాలా, నా కృప ఈ అబ్బాయి ఖర్చు పెట్టాలా, నా కృప ఈ అబ్బాయి ఖర్చు పెట్టాలని ఆయన కృపనంతా, సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు ఆయన కృపలో నుండి ఒక్కొక్కరికి పుట్టింది మొదలుకొని, అమ్మ గర్భంలో పడింది మొదలుకొని, భూగర్భంలోకి వెళ్ళేంత వరకు ఆయన పెడుతున్న కృపా ఖర్చును లెక్కగడితే నీ దేవునికి నువ్వేమిస్తావు ఆలోచించు. అమ్మ గర్భంలో పడింది మొదలుకొని భూగర్భంలోకి నువ్వు కలిసిపోయేంత లోపల ఆయన నీ కొరకు ఖర్చు పెట్టిన కృప లెక్క కట్టుకో, దాన్ని వాల్యూ వేసుకో. ఎంత ఆరాధించాలా, ఎంత ఆరాధించాలా, ఎంత ఆరాధించినా ఆయన రుణం నీకు తీరదు. దాన్ని కూడా ఆయన దాటి మరొక మాట ఆయన చెప్తున్నాడు. మీరు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించుటకు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అబ్బో, ఈ మాట వర్ణించడానికి చాలా కష్టం సుమా, చాలా కష్టం సుమా. దేవుని కృప వలన, ఇక్కడ కూడా మళ్ళీ కృపే, మీరు వినాలి. నేను చదివించిన ప్రతి వచనంలో దేవుని కృప కనబడింది మీకు. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు, ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు అన్నాడు కదా. ఆ ప్రతి మనుషుడు అన్న దగ్గర కమలం ఉందా, కృపముందా, భవాని ఉందా? ఏం చేశాడు ఆయన? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవుడు దరిద్రుడైంది మనల్ని కృపా మహదైశ్వర్యంలో నిలబెట్టడానికి. దేవుడు మరణం చెందింది మనకు విమోచన దయచేసి నీతిమంతులుగా మార్చి ఆయన మహిమా కిరీటం పొందడానికి పరలోకానికి వెళ్ళాడు. కృపను ఆయన వ్యర్థపరచల, కృపను ప్రతి మనుషుని కొరకు ఖర్చు పెట్టాడు. నా మాట వింటున్నారా? మనం ఆరాధన చేద్దాం. నా మాట వినండి. దేవుడు ప్రతి మనిషి కొరకు తాను ఖర్చు పెట్టినది, దానికి బదులు ఇప్పుడు ఆయన తల మీద ఏమొచ్చింది? మహిమ కిరీటము ధరించబడ్డాడు. దేవుని కృపను నువ్వు ఖర్చు పెట్టు. దేవుని కృపను నీ దగ్గరే దాచుకోకు. దేవుడు నీ కొరకు బోలెడంత కృపను అనుగ్రహించాడు. నీకు ఇవ్వబడిన కృప వరం, కృపావరం, ఫలం కృప ద్వారానే, నీ జీవితం కృప ద్వారానే, నీ రక్షణ కృప ద్వారానే, నీలో వచ్చిన విశ్వాసం కృప ద్వారానే, నువ్వు తింటున్న అన్నం కృప ద్వారానే, నీ కడుపున పుట్టిన బిడ్డలు కృప ద్వారానే, నీకు అనుగ్రహించబడిన భాగస్వామి కృప ద్వారానే, సంఘం కృప ద్వారానే. కృప లేకుండా ఏది దేవుడు ఎన్నడూ నీకు ఇవ్వాల. అన్నిటినీ దేవుడు కృప ద్వారానే ఇచ్చాడు. ఇంతగా దేవుడు తన కృపను నీ కొరకు ఖర్చు పెడితే, ఆయన ఖర్చు పెట్టినందుకు ఆయన తల మీద మహిమా కిరీటం ఉంచబడింది. మరి నువ్వు ఖర్చు పెడితే నువ్వు కృపను పొందుకుంటున్నావు కానీ ఖర్చు చేయడంలా. తల్లి గర్భం నుంచి చచ్చిపోయేదాకా ఆయన కృపను నువ్వు వాడుకుంటానే ఉన్నావు కానీ
నువ్వు నీ వరకే వాడుకుంటున్నావు. ఆ కృపను ఇతరుల కొరకు నువ్వు వాడడంలా. దేవుడిచ్చిన కృపా వరాన్ని దేవుని కొరకు వాడటంలా, దేవుడిచ్చిన ఫలాన్ని దేవుని కొరకు వాడడంలా, దేవుడిచ్చిన నీ కొడుకును దేవుని కొరకు వాడట్లా, దేవుడు నీకు ఇచ్చిన కుమార్తెను దేవుని కొరకు వాడట్లా, దేవుడు నీకు ఇచ్చిన డబ్బును దేవుని కొరకు వాడడంలా. నువ్వు దేని కొరకు? దేవుడు నీకు ఇచ్చిన కృప ద్వారా అనుగ్రహించిన ఈ సమస్తం, ఆత్మ సంబంధమైనవైనా, లోక సంబంధమైనవైనా, భౌతిక సంబంధమైనవైనా అన్నీ దేవుడు తన కృపలో నుండే ఇచ్చాడు. నువ్వు బాగుండాలని, నువ్వు సర్వ సమృద్ధి గల వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా అన్నీ ఇచ్చాడు. భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అన్నింటినీ, ఆత్మ సంబంధమైన వాటిని వదిలిపెట్టి బ్రతుకుతున్నావు. నువ్వు దేవుని కొరకు కృపను ఖర్చు పెట్టడంలా. ఆరాధన ఏ ముఖం పెట్టుకుని చేస్తావు? ఆరాధన చెయ్యాలంటే ఏం గుర్తు రావాలి? నాన్న మీకు అర్థమవుతుందా? నేను కొంచెం కోపంగా చెప్తున్నాను కాబట్టి మీరందరూ చెవులు ఇలా రెక్కించుకొని ఇట్లా కళ్ళెళ్ళ పెట్టి ఇలా చూస్తున్నారు. దాన్ని పాజిటివ్గా ఆలోచన చేయండి. దేవుడు ఇంత కృపను మనకు అనుగ్రహిస్తే ఆ కృపను మనం ఏం చేస్తున్నాం? పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో ఆయన కృప వల్ల ఉన్నాను. నువ్వు అనగలవా ఆ మాట? ప్రయాసపడినది నేను కాదు, ఆయన కృపే. అనగలవా నువ్వు ఆ మాట? ఆయన కృప నీ పక్షంగా ప్రయాసపడేటప్పుడు నువ్వెందుకు కాలు బయట పెట్టావు? దేవుని కొరకు ఆయన కృపను ఖర్చు పెట్టడానికి నీకేంటి? నీ ముళ్ళు ఏమన్నా తీసి పెడుతున్నావా? నీ ముళ్ళు ఏమన్నా తీసి పెడుతున్నావా? నీ ముళ్ళే అదేమన్నా? నువ్వు మూట కట్టిన ముళ్ళే అదేమన్నా? ఎవరిది అది? మహోన్నతుడు నీకు ఉచితంగా దానం చేశాడు ఆ కృప. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఆయన కృప ఖర్చు పెడతానే ఉన్నాడు. ఆయన ఇచ్చిన కృపను ఆయన కొరకు ఖర్చు పెట్టడానికి కూడా నీకు కృతజ్ఞత లేదంటే ఇక నిన్నేమనాలా? ఆలోచించండి. ఈరోజు దేవుని కృపను దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి నాకు సిద్ధ మనసు ఇస్తున్నందుకు నీకు వందనాలని దేవుణ్ణి ఆరాధించండి. దేవా, ఈరోజు నేనేమై ఉన్నానో నీ కృప వల్లనే అయ్యున్నానని దేవుణ్ణి ఆరాధన చేయండి. నీ కృప వల్లనే నేను కృపా మహదైశ్వర్యంలో అడుగుపెట్టాను ప్రభు అని ఆరాధన చేయండి. నీ కృప వల్లనే నేను విమోచించబడ్డాను ప్రభు అని ఆరాధన చేయండి. నీ కృప వల్లనే ఈ రక్షణ నాకు దొరికింది అని ఆరాధన చేయండి. నీ కృప వల్లనే నాకు బిడ్డలు పుట్టారని ఆరాధన చేయండి. నీ కృప వల్లనే ఉద్యోగం వచ్చిందని ఆరాధన చేయండి. నీ కృప వల్ల నాకు ఆరోగ్యం వచ్చిందని ఆరాధన చేయండి. నీ కృప వల్లనే ఈ సమస్తం నాకు దొరికిందని ఆరాధన చేయండి. ఆరాధన చేయడానికి ఎన్నున్నాయి? ఆయన కృపను ప్రతి ఏ చోట నువ్వు జ్ఞాపకం చేసుకున్న అక్కడ ఆయన కృప నీకు ప్రత్యక్షం అవుతానే ఉంటుంది. ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షమైన ఆయన కృప నీ కళ్ళ ముందుకు వస్తే నువ్వు ఆరాధన చేయకుండా ఎలా ఉంటావు? ప్రాణం పెట్టాడు కదా, అదైనా గుర్తురాదా? ఆయన దరిద్రుడై నిన్ను ధనవంతునిగా చేశాడు, అదైనా గుర్తురాదా? ఏది గుర్తు రాకుండా మనమేం క్రైస్తవులు? ప్రభు మనకది నేర్పలా. నిజంగా ఈ జీవవాక్యం అనునది మనకు కానీ దొరక్కపోయి ఉంటే, ఆ వాక్య రూపంలో ఉన్న ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆ కృపా సత్యాలను మనకి ఇవ్వకపోయి ఉంటే మనం ఏమై ఉండేవారమో ఆలోచిస్తూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు ఏమేమి కృపను ఖర్చు పెట్టాడో, ఏమేమి కృపను ఎప్పటి నుంచి నీ వెంటబడి నీ కొరకు కృపను ఖర్చు పెట్టాడో ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ మోకరిల్లండి ఆరాధన చేసుకోండి.